విశ్వాసులకు ఒక క్రమం ఉండాలి, ఆత్మీయులకు ఒక క్రమం ఉండాలి. ఈరోజంతా అలసిపోయాను, సాలిపోయింది, నేను రాలేను, నాకు ఓపిక లేదు అని దైవ సన్నిధికి దూరమైపోతూ ఉన్నారు. అదే నువ్వు ఆత్మీయముగా చల్లారిపోవటం, వెనకబడిపోవటం, ఆత్మీయముగా వెనకబడిపోవటం. అదే అందుకే బైబిల్ అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ సిద్ధమే, శరీరం ఏమైపోయిందట? బలహీనమైపోయింది. శరీరం సహకరించట్లా. నేను అడుగుతా, నీ శరీరం ఎప్పుడు సహకరిస్తుంది? అసలు ఎప్పుడు సహకరిస్తుంది? అర్థమవుతుందా? పట్టుమని 10 నిమిషాల మోకాళ్ళ మీద నిలబడలేవు. నీ శరీరం ఎప్పుడు సహకరిస్తుంది అనుకుంటున్నావు? దాన్ని నువ్వు లోపరుచుకోవాలి, దాన్ని నువ్వు నలగొచ్చుకోవాలి. ఆధ్యాత్మికమైన జీవిత విధానములో కొనసాగగలుగునట్లుగా నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలి? నీ స్వాధీనములో ఉంచుకోవాలి.